అండి, నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో 10వ పార్టులో 10వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. జూలియన్ తను శివనయోగుల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్నంతా కూడా జాన్కు వివరిస్తుంటాడు. క్రమశిక్షణ శక్తి. మన విధి నిర్మాతలం మనమే అనే విషయంలో నాకేం సందేహం లేదు. మన ముందున్న కార్యం మన శక్తికి మించిందేమీ కాదు. దానిలోని కష్టనిష్ఠూరాలు మనం భరించలేనివి కావు. మన లక్ష్యంపై మనకు విశ్వాసం ఉండి గెలిచి తీరాలన్న దృఢ సంకల్పం ఉన్నంతకాలం విజయం మనకు లభించి తీరుతుంది. విన్స్టన్ చర్చిల్. రామన్యోగి చెప్పిన మాంత్రిక కథను కేంద్రంగా చేసుకుని జూలియన్ తన కథనాన్ని కొనసాగించాడు. నా మనసులో తోటను ఒక శక్తి విధానంగా కనుగొన్నాను. లైట్ హౌస్ ప్రతీక వల్ల జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకోవలసిన అవసరాన్ని గుర్తించాను. 9 అడుగుల 900 పౌండ్ల జపనీసు సుమో యోధుడి ప్రతీక ద్వారా కైజెన్ గురించి, ఆత్మ నియంత్రణ వల్ల సమకూరే ప్రయోజనం గురించి తెలుసుకున్నాను. ఇంకా అసలైంది ముందుందని నాకప్పుడు తెలియదు. నేను కథలో చెప్పిన సుమో యోధుడు దిగంబరుడని చెప్పిన విషయం నీకు గుర్తుండే ఉంటుంది. మొలకు చుట్టుకున్న పింక్ వైర్ కేబుల్ మినహా అన్నాను. అవును, నా జ్ఞాపక శక్తికి మెచ్చుకున్నాడు జూలియన్. ఆ పింక్ వైర్ నీకుండవలసిన క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహాలకు ప్రతినిధి. శివనలో ఉన్న నా గురువులు నేనింతవరకు ఎవరిలోనూ చూడనంత ఆరోగ్యం, సంతృప్తి, నైర్మల్యం కలిగి ఉండేవారు. అలాగే అంత క్రమశిక్షణ కలిగిన వారు కూడా ఎవరూ ఉండరు. క్రమశిక్షణ అనే ఈ సుగుణం వైర్ కేబుల్ లాంటిదని వీళ్ళు నాకు నేర్పారు. జాన్, నువ్వెప్పుడైనా ఒక వైర్ కేబుల్ని దగ్గరగా పరిశీలించావా? అడిగాడు జూలియన్. అది నా ముఖ్య జీవితావసరమని అనుకోలేదు, నవ్వుతూ అన్నాను. చూడు ఒకసారి, ఒకదానిపై ఒకటిగా దానిలో ఎన్నో సన్నని వైర్లు పేర్చి ఉంటాయి. ఒక్కటే అయితే చాలా బలహీనంగా పనికిమాలిందై ఉంటుంది. అన్నీ కలిసి ఉండటం వల్ల అది ఉక్కు కంటే బలం కలిగి ఉంటుంది. ఆత్మనిగ్రహం, సంకల్పం అనేవి ఇలాంటివే. ఉక్కులాంటి సంకల్పం వహించాలంటే వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించిన చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. యాంత్రికంగా చేసుకుపోయే ఇలాంటి విషయాలు, పనులు ఒకదానితో ఒకటి కలిసి గొప్ప అంతఃశక్తికి కారణమవుతాయి. బహుశా ఆఫ్రికా సామెత దీన్ని చక్కగా వివరిస్తుందనుకుంటా. సాలెగూళ్ళు కలిస్తే ఒక సింహాన్ని కూడా కట్టేయగలవు. ఆ విధంగా సంకల్పాన్ని కలిగి ఉంటే నీ వ్యక్తిగత ప్రపంచానికి నువ్వు రారాజువు కాగలవు. ఇలా స్వయం పాలన చేసుకోవడం అలవాటైతే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించగలవు. ఎంతటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఎంతటి సంక్షోభాన్నైనా చల్లబరచగలవు. జీవితం నీ దారిలో ఆకస్మిక మలుపులు విసిరినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి కావలసిన ఆత్మశక్తిని స్వయం క్రమశిక్షణే ఇస్తుంది. నీకు మరో విషయం కూడా చెప్పాలి. సంకల్పశుద్ధి లేకపోవడం ఒక మానసిక వ్యాధి వంటిది. నీకు గనక ఈ బలహీనత ఉంటే వెంటనే దాన్ని పీకిపారేయ్. సంకల్పం, క్రమశిక్షణ అన్నవి మన వ్యక్తిగత పటిష్టతకు, ఆనందమయ జీవితాలకు అతి ముఖ్యమైన లక్షణాలు. సంకల్పశుద్ధి అన్నది నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయాలనుకున్న సమయానికి చేయటానికి అవసరమైన శక్తినిస్తుంది. వణికించే చలికాలం ఉదయం వెచ్చగా పడుకోకుండా 5 గంటలకే నిద్రలేచి వాకింగ్ వెళ్ళటానికి, ధ్యానం చెయ్యటానికి నిన్ను పురికొల్పేది నీ సంకల్ప బలమే. నీకంటే అల్పుడైన వ్యక్తి నిన్ను అవమానం చేసినా, నీతో విభేదించినా మాట తూలకుండా నిన్ను ఆపేది సంకల్ప బలమే. అవరోధాలు అవధులు దాటినప్పుడు సైతం నీ కలల మార్గంలో వెళ్ళటానికి ప్రోత్సహించేది సంకల్ప బలమే. ఇతరుల పట్ల, ముఖ్యంగా నీ పట్ల నీకున్న నిబద్ధతను నిలుపుకోవటానికి తోడ్పడేది సంకల్ప బలమే. అది నిజంగా అంత ముఖ్యమా? తప్పకుండా మిత్రమా. తన జీవితాన్ని ఉద్వేగంతో, అవకాశంతో, శాంతితో సుసంపన్నం చేసుకున్న ప్రతి వ్యక్తిలోనూ విధిగా ఉండేది సంకల్ప బలమే. జూలియన్ తన జేబులోంచి ఒక మెరుస్తున్న వెండి గొలుసును తీశాడు. అది ఈజిప్టు వస్తువుగా ప్రదర్శనశాలలో మనకు చూపిస్తారే అలా ఉంది.
నువ్వలా దొంగిలించి ఉండకూడదు, జోక్ చేశాను. నేను వాళ్లతో ఉన్న ఆఖరి సాయంత్రం శివనయోగులు నాకిది బహుమానంగా ఇచ్చారు. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన పండగలా ఆ రోజు ఆనందంగా గడిపాం. నా జీవితంలో అతి గొప్ప విషాదకరమైన రాత్రి అదే. నాకు శివనయోగుల సాన్నిధ్యం వదిలి వెళ్ళాలని లేదు. ప్రపంచంలోని మంచి అంతా ప్రోదిపోసుకున్న ప్రదేశమది. ఆ యోగులు నాకు ఆధ్యాత్మిక సోదర సోదరీమణులుగా ఉన్నారు. ఆ రోజే హిమాలయాల్లో నాలోని కొంత భాగాన్ని వదిలేసి బయలుదేరాను, జూలియన్ మంద్రస్వరంలో అన్నాడు. ఈ గొలుసు మీద చెక్కిన పదాలేమిటి? చదువుతాను విను. వీటినెప్పటికీ మరిచిపోకు జాన్. కష్టకాలంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. నీకూడా అలాగే ఉపయోగపడాలని ప్రార్థిస్తున్నాను. క్రమశిక్షణ అనే ఉక్కుతో నువ్వు ధైర్యశాంతులతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటావు. సంకల్పమనే గుణంతో జీవితంలో అత్యున్నతమైన ఆదర్శాన్ని అందుకొని మంచి, ఆనందం, శక్తి నిండిన స్వర్గతుల్యమైన భవనంలో నివసిస్తావు. ఇవి లేకపోతే దిక్సూచి లేని నావకుడిలా నౌకతో పాటి ఏనాటికైనా సముద్రంలో మునిగిపోయేవాడిగా అయిపోతావు. ఆత్మనిగ్రహం అంత ముఖ్యమని నేనేనాడూ అనుకోలేదు. అయితే నాలో ఇంకా క్రమశిక్షణ మాత్రం ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి నా కొడుకు వ్యాయామశాలకు వెళ్ళి కండలు పెంచుకున్నట్టు నేను కూడా క్రమశిక్షణ పెంచుకోగలనా? చాలా చక్కని పోలిక చెప్పావు. నీ కొడుకు జిమ్లో తన శరీరాన్ని గట్టిగా తయారు చేసుకున్నట్టే నువ్వు కూడా నీ సంకల్పాన్ని దృఢం చేసుకోగలవు. ఎంత బలహీనంగా, బద్ధకంగా ఉన్నవారైనా అతి తక్కువ సమయంలోనే క్రమశిక్షణ సాధించగలరు. ఉదాహరణకు మహాత్మా గాంధీనే తీసుకో. ఈ ఆధునిక యోగిని గుర్తు చేసుకున్నప్పుడు వారాల తరబడి తిండి లేకుండా దీక్ష వహించినవాడు, తన విశ్వాసాల కోసం ఎంత కష్టానికైనా ఓర్చుకున్నవాడు గుర్తొస్తాడు. కానీ ఈ ఆత్మనిగ్రహం అతనికి మొదటి నుంచి ఉన్నది కాదు. కొంపతీసి గాంధీ కూడా చాక్లెట్ల పిచ్చి ఉన్నవాడని చెప్పడం లేదు కదా నువ్వు? మరీ అంత కాదు. కానీ దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు కోపంతో అరిచేవాడు. నిరాహార దీక్షలు, ధ్యానం, తర్వాత అతని సంకేతమైపోయిన తెల్లని గోచీపంచ అప్పుడతనికి కనుచూపు మేరలో కూడా లేవు. అంటే శిక్షణ, సంసిద్ధతలు తగుపాళ్లలో మేళవిస్తే నేను కూడా మహాత్మా గాంధీ స్థాయిలో సంకల్ప బలాన్ని సాధించగలనంటావా? అందరూ ఒకలాంటి మనుషులే కారు. నిజంగా జ్ఞానం పొందిన వారెవరూ మరొకరిలా ఉండాలని అనుకోరన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రాథమిక సూత్రమన్నాడు రామన్ యోగి. తమ పాత రూపం కంటే మిన్నగా రూపొందాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు. ఇతరులతో పోటీ పడకు. నీ పోటీ నీతోనే, జూలియన్ సమాధానమిచ్చాడు. నీకు గనక ఆత్మనిగ్రహం ఉంటే నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చెయ్యాలన్న దృఢత్వం నీలో ఉంటుంది. అది పరుగు పందెంలో గెలవడం కావచ్చు, రాఫ్టింగ్ నేర్చుకోవడం కావచ్చు, నీ వృత్తి వదిలి చిత్రకారుడు కావడం కావచ్చు. నీకు ఎలాంటి కలలున్నా సరే, అవి ధన సంపాదన కావచ్చు, ఆధ్యాత్మిక సంపద పెంచుకోవడం కావచ్చు. నేను దానిపై తీర్పులు చెప్పను. అయితే నీలో నిద్రిస్తున్న శక్తి నిల్వలను నువ్వు వెలికితీస్తే ఆ కలలను నిజం చేసుకోగలవని మాత్రం చెప్పగలను. ఆత్మనిగ్రహం, క్రమశిక్షణ పెంపొందించుకోవడం వల్ల నీలో స్వేచ్ఛా భావన కూడా పెరుగుతుంది. ఇదొక్కటే చాలు నీ జీవితాన్ని మార్చటానికి. అదెలా? చాలా మందికి స్వేచ్ఛ ఉంటుంది. కావలసిన చోటికి వెళ్ళగలరు, చేయాలనుకున్నది చెయ్యగలరు. అయితే చాలా మంది తమ క్షణికోద్రేకాలకు బానిసలు. వాళ్ళు ప్రతిస్పందించగలరే కానీ స్పందించలేరు. వాళ్ళు సముద్రంలోని అలల నురుగులాంటి వారు. అది బండరాయి ఎక్కడుంటే అక్కడ దానికి కొట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి మనుషులు కుటుంబంతో సమయం గడుపుతుండగా ఆఫీసు నుంచి ఎవరో ఫోన్ చేస్తారు, ఏదో కష్టం వచ్చిందని. వాళ్ళిక తమకు ఏది మంచిది, తమ సంపూర్ణ వికాసానికి ఏది అవసరమని ఆలోచించరు. ఎటు పడితే అటు పరిగెత్తిపోతారు. కనుక ఇలాంటి మనుషులను పశ్చిమ దేశాల్లోనూ ప్రాచ్య దేశాల్లోనూ చూశాక నాకేమనిపించిందంటే వీళ్లకు స్వేచ్ఛ ఉంది కానీ బంధ విముక్తి లేదు.
అర్థవంతమైన, జ్ఞాన సమృద్ధమైన జీవితానికి కీలకమైన విషయమే వారికి తెలియదు. చెట్లపై నుంచి అడవిని చూడటం, మనకు అత్యవసరంగా అనిపించే వాటికంటే ముఖ్యంగా తమకు కావలసింది ఏమిటో తెలుసుకోగల స్వేచ్ఛ ఉండటం. జూలియన్తో ఏకీభవించక తప్పలేదు నాకు. నిజమే, నాకు జీవితంపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. మంచి కుటుంబం, చక్కని గృహం, లాభకరమైన వృత్తి వ్యాపారాలు. కానీ నేను బంధ విముక్తి సాధించానని చెప్పలేను. నా కుడి చేయి ఎంత ముఖ్యమో, నా పేజర్ అంతే ముఖ్యమైపోయింది నా జీవితంలో. ఎప్పుడూ పరుగులే. జెన్నీతో మనసారా మాట్లాడటానికి ఎప్పుడూ సమయం ఉండదు. ఇక నా కోసం నేను కొంత నిశ్శబ్ద సమయాన్ని కేటాయించుకోవడం అన్నది, నేను భవిష్యత్తులో బోస్టన్ మారథాన్ గెలుస్తాననడం ఎలాంటిదో అలాంటిదే. ఆలోచించే కొద్దీ అనిపించింది, బహుశా నేను చిన్నప్పుడు కూడా స్వేచ్ఛామృతాన్ని నిజంగా రుచి చూడలేదేమోనని. మొదట్నుంచి నేను నా క్షణిక బలహీనతలకు దాసున్నే. ఇతరులు నేనేం చెయ్యాలని చెబితే అదే చేసేవాణ్ణి. నేను గనక సంకల్ప బలాన్ని పెంచుకుంటే నాకు బంధ విముక్తి కలుగుతుందంటావు. బంధ విముక్తి అన్నది ఒక ఇల్లు లాంటిది. దాన్ని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ నిర్మించుకోవాలి. అందులో మొదటి ఇటుక సంకల్ప బలం. దీనివల్ల నువ్వు ఏ క్షణంలోనైనా నీకు సక్రమమైనదనిపించింది చేయగలుగుతావు. ధైర్యంతో క్రియాశీలకంగా పనిచేయగల శక్తిని ఇదే నీకు ఇస్తుంది. నీకు లభించిన జీవితాన్ని స్వీకరించి సరిపెట్టుకోకుండా నువ్వు కోరుకున్న జీవితంపై నీకు అధికారాన్ని ఇస్తుంది. ఇదే విధంగా క్రమశిక్షణ వల్ల లభించే ఇతర లాభాలను కూడా జూలియన్ చెప్పాడు. నువ్వు నమ్ము నమ్మకపో, సంకల్ప బలం పెంచుకోవడం వల్ల నువ్వు అన్నిటికీ ఆందోళన చెందడం మానేస్తావు. ఆరోగ్యంగా ఉంటావు. నీకింతకుముందు ఎన్నడూ లేనంత శక్తి వస్తుంది. జాన్, ఆత్మ నియంత్రణం అంటే మనస్సుని నియంత్రించుకోవడమే. మనశ్శక్తులన్నిటికీ రారాజు మనోనియంత్రణమే. నీ మనస్సుపై ఆధిపత్యం సంపాదించావంటే నీ జీవితంపై ఆధిపత్యం సంపాదించినట్టే. మనసుపై ఆధిపత్యం అన్నది నువ్వు నీ ప్రతి ఆలోచనను నీ అదుపులో పెట్టుకోవడం నుంచి ప్రారంభమవుతుంది. నువ్వు నీ బలహీనమైన ఆలోచనలను వదిలిపెట్టి అన్ని సానుకూలమైన మంచి చర్యలపైనే దృష్టి పెడితే అన్ని మంచి ఫలితాలే లభిస్తాయి. త్వరలోనే ప్రపంచంలోని మంచివి, సానుకూలమైనవి అయిన పరిణామాలు నీ జీవితంలోకి వాటంతట అవే వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను విను. నీ వ్యక్తిగత మెరుగుదల కోసం నువ్వు ఉదయం 6 గంటలకు లేచి మీ ఇంటి దగ్గరి తోట చుట్టూ పరిగెడదామనుకున్నావనుకుందాం. ఇది శీతాకాలం అనుకుందాం. మాంచి నిద్ర నుంచి నీ అలారం నిన్ను లేపింది. ఉత్తర క్షణంలో నీకు ఆ అలారం నోరు నొక్కేసి మళ్ళీ ముసుగు తన్నేయాలనిపిస్తుంది. రేపు చేసుకోవచ్చులే వ్యాయామం అనుకుంటావు. ఇలా కొన్ని రోజులు గడిస్తే నువ్వు ఈ వయసులో ఏం మారుతానులే, నా శారీరక లక్ష్యం మరీ అవాస్తవికంగా ఉంది అనుకుంటావు. అచ్చం నేను ఆలోచించినట్టే చెప్పావు అన్నాను నిజాయితీగా. దీనికి ప్రత్యామ్నాయ దృశ్యాన్ని చెప్పుకుందాం. ఇది చిక్కటి శీతాకాలం. అలారం మోగింది. నువ్వు ఇంకా పడుకుందామనే అనుకున్నావు. కానీ నీ అలవాట్లకు బానిసయ్యే బదులు దానికంటే బలవత్తరమైన ఆలోచనలతో దాని నోరు నొక్కేశావు. నువ్వు గనక వ్యాయామం వల్ల చక్కని శరీరాకృతి పొందగలిగితే ఎలా ఉంటావో, ఎలా ప్రవర్తిస్తావో మనోనేత్రంతో ఊహించుకుంటావు. చక్కని శరీర సౌష్ఠవంతో నువ్వు నీ ఆఫీసులో నడుస్తుంటే నీ సహోద్యోగులందరూ నిన్ను మెచ్చుకుంటున్నట్లు ఊహించుకుంటావు. క్రమబద్ధమైన వ్యాయామం వల్ల నీ దినచర్యలో వచ్చే మార్పులపై నీ దృష్టిని నిలుపు. రోజల్లా కోర్టులో పనిచేయడం వల్ల ఇంటికి వచ్చాక టీవీ ముందు కూర్చోవడం మినహా ఏమీ చేయలేనన్న అలసట భావం పోతుంది. నీకు రోజల్లా శక్తి, ఉత్సాహం ఉంటాయి. సరే, ఇవన్నీ ఆలోచించుకుంటానే అనుకో. అయినా సరే మళ్ళీ నిద్రకే ఉపక్రమిద్దామనిపిస్తే నిజమే, కొత్తలో మళ్ళీ పాత అలవాట్లకే పోదామనిపిస్తుంది. కానీ రామన్ యోగి ఎప్పుడూ ఒక సూత్రంలో నమ్మకం ఉంచేవాడు. సానుకూల దృక్పథం ఎప్పుడూ ప్రతికూల దృక్పథాన్ని అధిగమిస్తుంది అని. కనుక నీ బలహీనతలపై యుద్ధాన్ని నువ్వు నిరంతరం కొనసాగిస్తూ ఉంటే
ఏళ్ల తరబడి నీ మనోభవంలోకి చాటుగా ప్రవేశించిన ప్రతికూల దృక్పథాలన్నీ అక్కరకు రాని చుట్టాల్లా మెల్లిగా ఇల్లు వదిలి వెళ్తాయి. ఆలోచనలు భౌతిక వస్తువులైనట్లు మాట్లాడుతున్నావే? అవును, పైగా అవి పూర్తిగా నీ అదుపులో ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు రావడం ఎంత సులభమో, సానుకూల ఆలోచనలు రావడం కూడా అంతే సులభం. అలాగైతే ప్రపంచంలో ఇంతమంది ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలపైనే దృష్టి నిలుపుతారెందుకు? ఎందుకంటే వాళ్ళు ఆత్మనియంత్రణ, క్రమశిక్షణతో కూడిన యోచన అనేవి నేర్చుకోలేదు కనుక. నేను మాట్లాడిన వారిలో చాలామందికి తాము ప్రతిరోజు ప్రతి నిమిషం చేసే ప్రతి ఆలోచనను తాము నియంత్రించగలమన్న విషయం తెలీదు. ఆలోచనలనేవి వాటంతట అవే వస్తాయనుకుంటారు. కానీ నీ ఆలోచనలను అదుపు చేసుకునేందుకు నువ్వు ప్రయత్నించకపోతే క్రమంగా అవే నిన్ను నియంత్రిస్తాయి. నువ్వు మంచి ఆలోచనలపైనే దృష్టి నిలిపి సంకల్ప బలంతో చెడ్డ ఆలోచనలను రానివ్వకుండా చేస్తే అవి మెల్లిగా కుచించుకుపోతాయి. అంటే నేను గనక పొద్దున్నే లేవడానికి, తక్కువ తినడానికి, ఎక్కువ చదవటానికి, తక్కువ ఆందోళన చెందటానికి, ఇంకా సహనంగా ప్రేమగా ఉండటానికి నా అంతఃశక్తిని కూడదీసుకోవాలంటే నేను చెయ్యాల్సిందల్లా నా ఆలోచనలను ప్రక్షాళనం చేసుకోవడమేనన్నమాట. నీ ఆలోచనలను అదుపు చేయడమంటే నీ మనసును అదుపు చేయడమే. నీ మనసును అదుపు చేయడమంటే నీ జీవితాన్ని అదుపు చేయడమే. అలా నీ జీవితాన్ని అదుపు చేసే దశకు చేరుకున్నావంటే నువ్వు నీ భావి నిర్మాతవైనట్టే. నాకు ఇదే అవసరం. ఈ వింత ప్రేరణాత్మకమైన సాయంత్రం నేను ఒక యోగిగా మారిన గొప్ప న్యాయవాదిని పరీక్షించే సందేహాస్పదుడైన న్యాయవాదిగా ప్రారంభమై ఇన్నేళ్లలో మొదటిసారి కళ్ళు తెరిచిన విశ్వాసవంతుడిగా మారాను. జెన్నీ కూడా ఇవన్నీ విని ఉంటే బాగుండుననిపించింది. ఆ మాటకొస్తే నా పిల్లలు కూడా విని ఉంటే బాగుండేది. ఇవి నా మీద చూపినంత ప్రభావం వాళ్ళ మీద కూడా చూపించేవి. నాకెప్పుడూ కుటుంబంతో ఇంకా బాగా గడపాలని, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని ఉండేది. కానీ ఎప్పుడూ ఏదో ఒత్తిడిలోనే ఉండేవాడిని. ఇదంతా నాలో ఒక బలహీనత. నాపై నాకు నియంత్రణ లేకపోవడమే అయ్యుంటుంది. చెట్లనే తప్ప అడవిని చూడలేని తనమే అయ్యుంటుంది. జీవితం చాలా వేగంగా కదిలిపోతోంది. నేను అత్యుత్సాహంతో జీవితంలోకి అడుగుపెట్టిన యువ న్యాయ విద్యార్థిగా నిన్ననే ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ రోజుల్లో నేను ఏ రాజకీయ నాయకుడినో, సుప్రీంకోర్టు న్యాయమూర్తినో కావాలని కలలు కనేవాణ్ణి. అయితే కాలం గడిచే కొద్దీ యాంత్రిక జీవితంలో మునిగిపోయాను. తను జిత్తులమారి న్యాయవాదిగా ఉన్నప్పుడు కూడా జూలియన్ నన్ను హెచ్చరించేవాడు, వృత్తిలో ధీమా చంపేస్తుంది అని. ఆలోచించే కొద్దీ క్రమంగా నా జీవితంలో ఆకలిని మర్చిపోయానని అనిపించింది. ఇది ఏ పెద్ద భవనానికో, వేగంగా వెళ్లే కారుకో కలిగే ఆకలి కాదు. ఇంకా లోతైనది, ఇంకా అర్థవంతమైన జీవితానికి, మరింత వేడుకకు, ఇంకా సంతృప్తికి కలిగే దాహం. జూలియన్ మాట్లాడుతూనే ఉన్నాడు. నేను పగటి కలల్లో తేలుతూ ఉన్నాను. అతని మాటలు వినిపించుకోకుండా 50 ఏళ్ల వయస్సులోనూ, తర్వాత 60 ఏళ్ల వయస్సులోనూ నిన్ను చేరుకుంటాననుకున్నాను. అప్పుడు కూడా ఇదే వృత్తిలో, ఇదే మనుషులతో, ఇదే సమస్యలతో ఇలాగే పోరాడుతుంటావా? తలుచుకుంటేనే భయమేసింది. నాకెప్పుడూ ప్రపంచానికి ఏదో ఇవ్వాలనిపించేది. అది ఇప్పుడు నేనివ్వడం లేదని కూడా తెలుసు. ఆ క్షణం జూలియన్ ఆ జూలై నెల రాత్రి నా పక్కన కూర్చుని ఉన్న సమయంలో నేను మారాను. జపనీయులు దీన్ని సతోరి అంటే తక్షణ జాగృతి అంటారు. నాకు అదే జరిగింది. నా కలలన్నింటినీ నిజం చేసుకొని ఇదివరకెన్నడూ లేనంత సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అది నిజమైన బంధ విముక్తిని నేను రుచి చూసిన తొలి క్షణం. నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకోవడం వల్ల లభించే స్వేచ్ఛ. నీకు నేను సంకల్పబలం పెంచుకోవటానికి ఒక సూత్రం చెప్తాను అన్నాడు. నా జీవితంలో ఆ క్షణంలో వచ్చిన మార్పును గమనించకుండానే, వివేకం ఉంటే చాలదు,
దాన్ని అభ్యసించటానికి కావలసిన పరికరాలు కూడా ఉండాలి. ప్రతిరోజు ఉద్యోగం కోసం నువ్వు నడుస్తున్నప్పుడు కొన్ని సామాన్య పదాలు వల్లవేసుకుంటూ పో. నువ్వు ఇందాకెప్పుడో చెప్పిన మంత్రాల వంటివా అడిగాను. అవును, ఈ మంత్రం 5000 ఏళ్ల నుంచి ఉంది. ఆ విషయం తెలిసింది ఓ గుప్పెడు మంది శివనయోగులకేననుకో. ఈ మంత్రం ఉచ్చరించడం వల్ల నేను అతి తక్కువ సమయంలోనే ఆత్మనియంత్రణ, అంకుటిత సంకల్ప దీక్ష పొందగలనని రామన్యోగి చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకో, మాటలకు చాలా ప్రభావం ఉంది. మన శక్తికి బాహ్య రూపం అవే. నీ మనసులో ఆశాజనకమైన పదాలు పదే పదే అనుకోవడం వల్ల నీలో ఆశావహ దృక్పథం పెరుగుతుంది. నీ మనసులో సానునయ వాక్యాలు చెప్పుకోవడం వల్ల నీలో దయాగుణం పెరుగుతుంది. నీ మనసులో ధైర్యవచనాలు పదే పదే అనుకోవడం వల్ల నువ్వు ధైర్యవంతుడివి అవుతావు. మాటలకా శక్తి ఉంది అన్నాడు జూలియన్. సరే, వింటున్నాను, చెప్పు. ఈ మంత్రాలన్నీ రోజుకు కనీసం 30 సార్లు వల్లవేయి. నేను కనిపించేదానికన్నా శక్తిమంతుణ్ణి. ప్రపంచంలోని శక్తి సామర్థ్యాలన్నీ నాలోనే ఉన్నాయి. దీనివల్ల నీ జీవితంలో పెనుమార్పు వస్తుంది. ఇంకా సత్వర ఫలితాలకు ఈ మంత్రాన్ని ఇందాక చెప్పిన దృశ్యం ఊహించే అభ్యాసంతో కలుపు. ఉదాహరణకు, ఒక నిశ్శబ్దంగా ఉండే ప్రాంతానికి వెళ్ళు. కళ్ళు మూసుకొని కూర్చో. నీ మనసును అటూ ఇటూ పరిగెత్తనివ్వకు. శరీరం నిశ్చలంగా ఉంచుకో. ఎందుకంటే అనిశ్చలంగా ఉండే శరీరం బలహీన మనస్సుకు ప్రతీక. ఇప్పుడు ఆ మంత్రాన్ని పదే పదే గట్టిగా చెప్పు. అలా చెప్తున్నప్పుడు నిన్ను నువ్వు క్రమశిక్షణ కలిగిన నిశ్చల మనస్కుడైన వ్యక్తిగా ఊహించుకో. నువ్వు ఒకానొక చిక్కు పరిస్థితిలో మదర్ తెరిసా గాని, గాంధీ గాని ఎలా ప్రవర్తించేవారో అలా ప్రవర్తిస్తున్నట్టు ఊహించుకో. నువ్వు ఊహించలేనంత విస్మయకరమైన ఫలితాలు చవిచూస్తావు. అంతేనా? ఇంత సులువైన సూత్రాన్ని విని ఆశ్చర్యపోతూ అడిగాను. ఇంత సామాన్యమైన అభ్యాసం వల్ల నేను నా సంకల్ప బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించగలనంటావా? ఈ నైపుణ్యాన్ని ప్రాచ్య దేశాల గురువులు శతాబ్దాల తరబడి నేర్పుతున్నారు. ఇప్పటికీ అది ఉందంటే దానికి కారణం ఒక్కటే, అది పనిచేస్తుంది కాబట్టి. అన్నిటికంటే దీన్ని కూడా ఫలితాలను బట్టే అంచనా వెయ్యి. నీకు గనక ఆసక్తి ఉంటే నీ ఆంతర క్రమశిక్షణను వెలికి తీసుకువచ్చి నీ సంకల్పాన్ని బలపరిచేందుకు మరో 2 అభ్యాసాలు చెప్పగలను. అయితే అవి మొదట్లో కొంత వింతగా అనిపించవచ్చు. ఏం పర్వాలేదు, నాకివంతా ఎంత ఆసక్తికరంగా ఉన్నాయంటే ఆపకు, చెప్పు. సరే, మొట్టమొదట నీకు ఇష్టం లేని పనులు చేయడం ప్రారంభించు. అది చాలా మామూలు పని కావచ్చు. నీ పడక సరిచేయడమో, మార్నింగ్ వాక్కి వెళ్ళడమో, ఆఫీసుకు కారులో కాకుండా నడవడమో కావచ్చు. ఇంకా బలవంతంగా పనులు చేయడం వల్ల నీలోని బలహీనతలకు బానిసగా ఉండటం మానేస్తావు. మానేస్తానా? బలహీనతలను పూర్తిగా పోగొట్టుకుంటానా? అదే చేస్తావు చివరికి. సంకల్ప బలాన్ని పెంచుకోవాలంటే ముందు దాన్ని ఉపయోగించాలి. క్రమశిక్షణ అనే పిండాన్ని నువ్వు ఎంత బాగా పోషిస్తే అది అంత త్వరితంగా ఫలాలనిస్తుంది. ఇక రెండో అభ్యాసం రామన్ యోగికి ఇష్టమైంది. ఒక రోజల్లా మాట్లాడకుండా ఉండేవాడు. ఎవరైనా నేరుగా ఓ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేవాడేమో, అంతే. మౌనవ్రతం లాంటిదా? సరిగ్గా అదే. టిబెట్ యోగులు సుదీర్ఘకాలం మౌనంగా ఉండటం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుందని నమ్మేవారు. అదెలా? ఒక రోజల్లా మౌనంగా ఉండటం ద్వారా నీ సంకల్పం నీ వశంలో ఉండేలా చేసుకుంటున్నావన్నమాట. మాట్లాడాలన్న కోరిక కలిగినప్పుడల్లా ఆ కోరికను అణిచివేసుకొని నిశ్శబ్దంగా ఉండిపోతున్నావు. ఒకటి గుర్తుంచుకో, నీ సంకల్పానికి దానికంటూ ఓ మనుగడుండదు. నీ ఆదేశాల కోసం అది ఎదురు చూస్తుంది. నువ్వు ఎంతగా దాన్ని నియంత్రిస్తే అది అంత శక్తిమంతమవుతుంది. వచ్చిన చిక్కేమిటంటే చాలామంది తమ సంకల్ప బలాన్ని పూర్తిగా వినియోగించరు. ఎందుకలా? వాళ్లకు సంకల్ప బలం ఉన్నట్టు వాళ్లకే తెలియకపోవడం వల్ల.
ఈ బలహీనతలకు వాళ్ళు తమని తప్ప అందరినీ నిందిస్తారు. కోపం ఎక్కువగా వచ్చే అతనంటాడు, నేనేం చెయ్యను, మా నాన్న కూడా కోపిష్టే. అలాగే అన్నిటికీ ఆందోళన చెందే అతనంటాడు, అది నా తప్పు కాదు, నా పని అంత ఒత్తిడి కలిగించేది. ఎక్కువ నిద్రపోయే వాళ్ళుంటారు, నేనేం చెయ్యను, నా శరీరానికి 10 గంటల నిద్ర అవసరం. ఇలాంటి వారికి తమలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు తెలీవు. తెలుసుకోవాలన్న బాధ్యత లేదు. నీకు కాలాతీతమైన విశ్వస్వరూపం తెలిస్తే, ప్రకృతి న్యాయం తెలిస్తే, ఈ విశ్వంలో నివసించే సకల ప్రాణుల జీవనాన్ని పాలించే సూత్రాలు తెలిస్తే, తమ పూర్తి సామర్థ్యంతో బ్రతకడం తమ జన్మ హక్కని గుర్తిస్తారు. నీ పరిసరాల కంటే ఎక్కువ శక్తి నీకుంది. అలాగే నీ గతానికి బందీగా కాక ఇంకా ఎక్కువ సామర్థ్యంతో బ్రతుకుతావు. అయితే ఇది చేయటానికి నీకు సంకల్పశుద్ధి అవసరం. ఇది కొంచెం భారంగానే ఉంది. నిజానికి ఇది చాలా ఆచరణయోగ్యమైనది. ఇప్పుడు నీకున్న సంకల్పం కంటే 2-3 రెట్లు ఎక్కువ ఉపయోగించావంటే ఏం చెయ్యగలవో ఊహించుకో. నువ్వు ఎప్పటికప్పుడు ప్రారంభించాలనుకుంటున్న వ్యాయామాన్ని మొదలు పెట్టగలవు. నీ కాలాన్ని మరింత సమర్థంగా ఉపయోగించగలవు. అన్నిటికీ ఆందోళన చెందే అలవాటును వదిలించుకోగలుగుతావు. ఆదర్శ భర్త కాగలవు. నువ్వు కోల్పోయాననుకుంటున్న జీవన శక్తిని తిరిగి పుంజుకోగలవు. కనుక ఈ అంశంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అంటే నేను అనునిత్యం సంకల్ప బలాన్ని ఉపయోగించడం మొదలు పెట్టాలంటావు. అవును, ఏమాత్రం శక్తిని ఉపయోగించనవసరం లేని సులభమైన తోవలో వెళ్ళటానికి బదులు నువ్వు చేయాల్సిన పనులు చెయ్యి. ఒక రాకెట్ గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటి స్వర్గానికి దూసుకుపోయినట్లు నీ దురలవాట్లు, క్షణిక బలహీనతలు అనే ఆకర్షణలను వదిలించుకోవడం ప్రారంభించు. నిన్ను నువ్వు తోసుకుంటూ వెళ్ళు. కొన్ని వారాల్లోనే నీలో వచ్చే మార్పును గమనించు. దీనికి మంత్రం దోహదం చేస్తుందా? అవును, నేనిచ్చిన మంత్రం పఠిస్తూ నిన్ను నువ్వు నీ కలల ఆకృతిలో దర్శిస్తూ వెళ్తే నీకు నీ కలల్ని సాకారం చేసుకునేందుకు కావలసిన బలం, క్రమశిక్షణ అలవడుతాయి. నీ ప్రపంచాన్ని ఒక్క రోజులో మార్చేసుకోమని ఎవ్వరూ చెప్పడం లేదు. చిన్నగానే ప్రారంభించు. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మనం అంచెలంచెలుగా ఎదుగుతాం. రోజూ ఓ గంట ముందు లేవడం, ఆ అలవాటుని క్రమం తప్పకుండా పాటించడం కూడా నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి తోడ్పడుతుంది. నాకు ఈ రెండింటికి సంబంధం ఏమీ బోధపడ్డం లేదు. చిన్న చిన్న విజయాలే పెద్ద విజయాలకు దారితీస్తాయి. చిన్నవాటితో ప్రారంభించి పెద్దవాటికి వెళ్ళాలి. అందుకే త్వరగా లేవడమనేది నీకు ఎంత సంతృప్తినిస్తుందో ముందు తెలుసుకో. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు, దాన్ని సాధించావు. క్రమంగా ఇంకా ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుంటూ దాన్ని సాధించడం ప్రారంభించు. ఇలా ఒక మాంత్రికమైన వేగం క్రమంగా జన్మించి నీలో నీ సంపూర్ణ శక్తిని వెలికితీయాలన్న తపన కలిగిస్తుంది. నీకు స్కీయింగ్ ఇష్టమా? చాలా ఇష్టం. జెన్నీ నేను వీలైనప్పుడల్లా పిల్లల్ని తీసుకొని కొండల్లోకి వెళ్తుంటాం. ఇంకా తరచుగా చేయగలిగితే బాగుంటుందని జెన్నీ అంటుంటుంది. సరే, అయితే ఒకసారి నువ్వు కొండ మీద నుంచి స్కీయింగ్ ప్రారంభించడాన్ని ఊహించుకో. ముందు మెల్లిగా బయలుదేరుతావు. ఒక్క క్షణం తర్వాత ఇక రేపన్నది లేనట్టు అతి వేగంగా కిందికి ఎగురుకుంటూ వస్తావు. అవునా? నన్ను నింజా స్కీయర్ అను చాలు. నాకా వేగం అంటే చచ్చేంత ఇష్టం. అంత వేగంగా ఎందుకు వెళ్తావు? నా శరీరానికి ఆ శక్తి ఉంది కనుక సరదాగా అన్నాను. లాభం లేదు, నవ్వుతూ అన్నాడు జూలియన్. నాకు కావలసిన పదం నిలకడగా ఉండే వేగం. క్రమశిక్షణకు కూడా ఇలాంటి వేగం అవసరం. నేనిందాకే చెప్పినట్టు నువ్వు చిన్నవాటితోనే ప్రారంభిస్తావు. త్వరగా లేవడం, వాకింగ్ చేయడం, టెలివిజన్ను కట్టివేయడం లాంటివి. ఈ చిన్న చిన్న విజయాల వల్ల ఇంతకంటే పెద్దవి చేయాలనే కోరిక వేగం పుంజుకుంటుంది. అతి త్వరలోనే నీలో ఉందని నీకే తెలియని ఉత్సాహంతో, శక్తితో నువ్వు చెయ్యగలనని ఎన్నడూ అనుకోని పనులు చేయడం ప్రారంభిస్తావు.
ఈ క్రమం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది జాన్. రామన్యోగి చెప్పిన కథలోని పింక్ వైర్ కేబుల్ నీకు నీ సంకల్పాన్ని ఎప్పుడూ గుర్తు తెస్తూ ఉంటుంది. జూలియన్ క్రమశిక్షణ గురించి చెప్పడం పూర్తయ్యే సమయానికి పసిపిల్లల పడక మీద తనకక్కర్లేని దుప్పటిని తోసేసినట్టు చీకటిని తోసుకుంటూ సూర్యకిరణాలు గదిలోకి తొంగి చూశాయి. ఇదే చాలా గొప్ప రోజు, నా శేష జీవితంలోని మొదటి రోజు అనుకున్నాను. 10వ అధ్యాయంలో జూలియన్ నేర్చిన జ్ఞానసారం. ప్రతీక పింక్ వైర్ కేబుల్. గుణం క్రమశిక్షణతో జీవించు. వివేకం ధైర్యంతో చేసే చిన్న చిన్న పనుల వల్లే క్రమశిక్షణ అలవడుతుంది. స్వీయ క్రమశిక్షణ అనే పిండాన్ని పోషించే కొద్దీ అది పరిణతి చెందుతుంది. సంపూర్ణ జ్ఞాన సాధన సంకల్ప బలం వల్ల సాధ్యం. నైపుణ్యాలు మంత్రాలు, సృజనాత్మక దర్శనం, మౌనవ్రతం. ఉల్లేఖనం నీ మనోవికాసంలోకి ప్రవేశించిన బలహీన ఆలోచనలపై యుద్ధం ప్రకటించు. తాము ఇక్కడ అక్కర్లేదని అవి గ్రహించి పిలవని ఆహుతుల్లా నిష్క్రమిస్తాయి. ఆస్తులు అమ్ముకున్న యోగి. ఇక్కడితో 10వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 11వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.